సో చూసాం కదా సార్. అలాగే ఒకసారి సాదిక్ అలీ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు ఏమంటారో విందాం. సాదిక్ అలీ గారు సార్, సాదిక్ అలీ గారు చూశారు కదా, అంటే రైతులు మాట్లాడింది చూశారు, అలాగే తహసీల్దార్ గారు వారు బీర్కూర్ తహసీల్దార్ లత గారు మాట్లాడింది చూశారు. రైతులు ఏదైతే చాలా ఓపెన్గా అంటే సాగు చేసుకుంటే ఏళ్ల తరబడి వాళ్ళ దొంగ పాస్బుక్లు అనే అంటే ఎంత వేదన అండి వాళ్ళకి. అవును, ఇక్కడ గతంలో జస్టిస్ కె లక్ష్మణ్ గారు హైకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు గత ఏప్రిల్లో. ధరణి మీద చాలా చక్కని తీర్పు కాపీ అది. మేము తెలుగులో ఇవ్వండి అంటే తెలుగులో కూడా ఇచ్చారు. ఇవ్వగానే ఆ తీర్పు కాపీని చూసిన తర్వాత నాకు అనిపించింది, ధరణిలో కొన్ని లోపాలను మనం క్షేత్రస్థాయిలో చూడాలని గత సంవత్సరం మే నెలలో మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాలను కొన్ని మండలాలను సెలెక్ట్ చేసుకుని మొత్తం మే నెలలో టోటల్గా రాష్ట్రం అంతా తిరగడం జరిగింది ఒక వెహికల్ తీసుకొని. అసలు ఏం జరుగుతుంది అని తీసుకున్న తర్వాత ఆ డేటాను అంతా కలెక్ట్ చేసాం. చేసిన తర్వాత చేయగానే అది ప్రభుత్వానికి తెలిసిపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోయాయి. అవన్నీ పోయిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, అప్పుడు మేము చాలా చోట్ల చెప్పింది ఏంటంటే, ధరణి అనే ఇంతకుముందు మా కొలీగ్ హైకోర్టు అడ్వకేట్ గారు చాలా చక్కగా చెప్పారు. దరిద్రం అని, కుట్ర అని, ఇవన్నీ నిజమే, దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు, ఇవన్నీ కూడా సత్యాలే. ఇక అవన్నీ మేము పోయినప్పుడు నిజంగా క్షేత్రస్థాయిలో కూడా అదే మాకు కనిపించింది. ఇవన్నీ అయినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా పత్రికల్లో కూడా ఇవి పుంకాలుగా ధరణి మీద ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళందరూ కూడా రావడము, ఇట్లా లబ్ధిదారులు మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఏం చేశారు, ఎలక్షనల్ ప్రాసెస్ లోపల 95 నియోజకవర్గాల్లో ధరణి మీకు కావాలా, ధరణి మనం ఉంచుకుందామా, ధరణికి రైతు బంధుకు, మీకు ధరణి లేకపోతే రైతు బంధు రాదు, ఒకవేళ ధరణిని తీసేస్తే మీ భూములు పోతాయి, మరి ధరణిని ఉంచుకుంటారా, లేకపోతే ధరణిని తీసేయమన్న వాళ్ళను బంగాళాఖాతంలో పడేస్తారని ఒక ఎన్నికల నినాదంగా అది ఆ రోజు పనిచేసింది. వాళ్ళ పత్రికల లోపల ధరణి లేకుంటే దారుణమే అని చేశారు. ఇట్లా ప్రచారం చేస్తున్నప్పుడు మేము ప్రజల దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ అంతా ప్రజల దగ్గరికి సామాజిక సంస్థలుగా మేమందరికి వెళ్ళి చెప్పాము, ధరణి మాత్రం ఖచ్చితంగా మీ జీవితాలతో ఆడుకుంటుంది. వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రజలే మాకు చెప్పారు కదా, ఖచ్చితంగా వాళ్ళకు తీర్పు ఇవ్వబోతున్నా అనిపించింది. ధరణి కూడా ఒక ఫ్యాక్టర్గా పనిచేసింది. ప్రభుత్వము దిగిపోవడానికి, గత ప్రభుత్వం దిగిపోవడానికి ధరణి ఒక ప్రధాన కారణంగా పనిచేసిన దానిలో ఖచ్చితంగా ఉంది. ఇక రెండో విషయానికి వద్దాం, సెకండ్ ఫేజ్కి వద్దాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్.